హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురుతో చికెన్ కర్రీ. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇదిగోండి, మేమైతే మా బాబు నేను ఆషాఢం లో మునగాకు తెలగపిండి కర్రీ చేశాను కదా. ఆ రోజు మునగాకుకు వెళ్ళానని చెప్పాను కదా. అప్పుడు అక్కడ చింత చెట్టు ఉంది అని చెప్పాను కదా. ఇదిగోండి, చెట్టు నిండా చింత చెట్టు ఉందండి, చింత చిగురు ఉందండి. ఎంత చిగురు ఉందంటే నాకు అస్సలు రాబుద్దే కాలేదు, అంత చిగురుంది. చాలా అయితే కోసుకున్నాము, అక్కడ వాళ్ళని అడిగి కోసుకోమన్నారనమాట. కోసుకున్నాము. ఇదిగోండి, ఒక చింతకాయ కూడా దొరికింది. ఇంకా చింతకాయ కూడా కోసుకున్నాను అనమాట. తింటూ ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చేసి తర్వాత మరుసటి రోజు చేశానమాట. చికెన్ తెప్పించి చింత చిగురు చేశానండి. ఎంత పుల్లగా ఉందోనండి. అసలు ఇప్పుడు కాయలు అనేవి ఉండవు. ఇంకొక నెల 2 నెలలు ఆగితే కానీ కాయలు ఉండవు అనమాట. చాలా పులుపు ఉంది. చిన్నకాయ అయినా సరే చాలా పులుపు ఉంది. మా వారు ఈ సీజనల్గా చింతకాయలు, చింత చిగురు ఇవన్నీ చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి, అయితే చింత చిగురు అయితే కోసేసాం. ఇదైతే 2 కర్రీస్లోకి అయితే వస్తుంది చిగురు అనేది. ఇంకా దీంతో చింత చిగురు చికెన్ చేసేద్దాం. ఇదిగోండి, ఇంటికి వచ్చేసిన తర్వాత అందులో ఉన్న ఆకులు, కొంచెం కాడలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని శుభ్రంగా ఏరి పక్కన పెట్టుకొని కడిగి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలాగైతే ఇది ఒక గుప్పుడైతే వేసానండి. ఇదిగోండి, చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది 1/2 కేజీ చికెన్ అనమాట. ఈ 1/2 కేజీ చికెన్లోకి వచ్చేసి 2 పెద్ద ఆనియన్స్ వేసాను. ఇంకా ఈ చికెన్లో ఉప్పు, కారం, పసుపు అనేది మనం వేసేసి కలిపేసి పక్కన పెట్టుకుంటే కొంచెం నానేసి ఉంటుంది అనమాట. నానితే బాగుంటుంది టేస్ట్. చెప్పాను కదా, 2 పెద్ద ఆనియన్స్, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మసాలా అండి: అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఇవి నువ్వులు 1 స్పూను, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న చెక్క ముక్క, గసగసాలు 1 స్పూను, చిన్న కొబ్బరి ముక్క, ఇవి 2 కలిపి 1 స్పూను. అది పప్పు ఉంటుంది కదా, సీడ్స్, దోసపప్పు, పుచ్చిపప్పు ఉంటాయి కదండి, అవన్నమాట. ఇది గ్రేవీ కోసం వేస్తాను కర్రీస్లో. ఎక్కువ ఆనియన్స్ వేస్తే తీగా ఉంటుందని చెప్పి ఇవి వాడతానన్నమాట. ఇలా అయితే లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది, మా హెల్త్కి మంచిది, గ్రేవీ కూడా వస్తుంది. ఫంక్షన్స్లో ఇలాగే వేస్తారండి. జీడిపప్పులు లేవు నా దగ్గర, లేకపోతే జీడిపప్పులు కూడా వేద్దును. ఇవన్నీ కలిపి మిక్సీ ఆడి మెత్తగా పేస్ట్ పక్కన పెట్టుకోవాలన్నమాట, వాటర్ పోసుకుని. ఇంకా కుక్కర్ అయితే తీసేసుకున్నాను. కుక్కర్లో సరిపడినంత ఆయిల్ వేసి, ఇంకా 1 యాలక్కాయ, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క అయితే ఆయిల్లో వేసాను అనమాట. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, ఉప్పు, పసుపు వేసేసాను. వీటన్నిటిని బాగా ఎర్రగా వేయించేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. చూపిస్తున్నాను కదా అలాగా. తర్వాత నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న చికెన్, ఉప్పు, పసుపు, కారం వేసి నానబెట్టుకున్నాం కదా చికెన్లో, అది కూడా ఇందులో వేసేసాను అనమాట. వేసేసి ఒకసారి కదిపేసుకుని, ఈ మసాలా ఉంది కదా, పచ్చి మసాలా ఆడుకున్నాం కదా, అది కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ప్రతి 2 నిమిషాలకి ఒకసారి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు. ఇదిగో ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇంకా ఇప్పుడైతే చికెన్ వచ్చి ఒక 80% ఉడికిపోయింది. ఇప్పుడు చింత చిగురు అనేది వేస్తున్నాను. కొంతమంది బాగా నలిపేసి వేస్తారు, కొంతమంది ఇలా ఆకులుగా కూడా వేస్తారు. అలానూ వేస్తాను, ఇలానూ వేస్తాను. నేనైతే ఇంకా ఈసారి నలపకుండా ఇలా వేసాను అనమాట. చిగురు బాగుంది అని చెప్పి. నలపడం ఎందుకులే, కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా చింత చిగురు అని. ఇంకా అయితే ఆకు వేసిన తర్వాత కూడా కొంచెం సేపు మగ్గపెట్టేసి చికెన్కి సరిపడా వాటర్ అనేది పోసేసుకుని ఇంకా చికెన్ అయితే ఫుల్గా ఉడికే వరకు సిమ్లో పెట్టుకుని ఉంచేసుకోవాలన్నమాట. అంతేనండి, కర్రీ అయితే చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.